హలో అండి అందరికీ. బేసిక్ టైలరింగ్ టిప్స్ అయితే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం చూస్తున్న అంటే కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. క్యాన్వాస్ తోటి మనము బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా మనము పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ కానీ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కానీ. నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ షేప్ అనేది స్టార్ నెక్ అయితే ఇచ్చానండి. బ్యాక్ పార్ట్ రౌండ్కి ఈ విధంగా క్యాన్వాస్ తోటి అయితే మనము స్టిచ్చింగ్ చేస్తున్నామండి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా క్యాన్వాస్ తోటి నెక్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అని తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ ఎక్స్ట్రా నేను వేస్ట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. వేస్ట్ క్లాత్కి బక్రం పీస్ని అంటే క్యాన్వాస్ని ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని మర్చేసి కుట్టేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు చేస్తున్నా కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అండి. ఫ్రంట్ పార్ట్కి నేను ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే పెట్టానండి. ఇది వీడియో కటింగ్ పెట్టిన తర్వాత అంటే కటింగ్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో దానికి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇక్కడైతే నేను కట్ చేసుకున్నాను క్యాన్వాస్ని. అంటే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడే, సేమ్ ఆ మార్కింగ్ విధంగానే క్యాన్వాస్ అనేది 1 ఇంచ్ పెట్టుకున్నాను. క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నానండి. నేను ఇది మార్కింగ్ కట్ చేసేటప్పుడు మీకు చూపించలేదు. దానికోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసిన దానికే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేశాను అని చెప్తున్నానండి. మనం కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా క్యాన్వాస్ అనేది 1 ఇంచ్ పెట్టుకున్నాను అంటే ఎక్స్ట్రాగా. తర్వాత క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చాం కదా అదంతా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. వాళ్ళు కస్టమర్ మనకి ఏం చెప్పారు అంటే హ్యాండ్స్ కూడా హెమ్మింగ్ చేసేటట్టు పెట్టాలి అని చెప్పారు. మనం ఏమైనా అక్కడ కస్టమర్స్కి రిక్వైర్మెంట్ని బట్టి మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళకి తగినట్టుగానే ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేసేసి హెమ్మింగ్ అయితే పెట్టేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్న ఇదంతా ఈ మెథడ్ అంతా చాలా బేసిక్ మెథడ్ అనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వారికి మొత్తం అంతా ఇదంతా బేసిక్ మెథడ్. ఇక్కడ క్లాత్ని ఒకటే నేను అటాచ్ చేస్తున్నానండి. ఎక్కడ ఏమే కానీ చేయలేదు, జస్ట్ క్లాత్ని ఒకటే అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రాగా ఉన్న మొత్తం అంతటిని ఫ్యాబ్రిక్ అంతటి కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తర్వాత బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి బ్యాక్ పార్ట్ని నేనంతా మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ని మొత్తం అంతా అటాచ్ అయితే చేసేస్తున్నాను. అంటే మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ అంతా అతికిచ్చేస్తున్నానండి, జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేస్తేనే మనము క్యాన్వాస్ అనేది పెట్టడానికి వీలుంటుంది. అంటే మరి మనం కుట్టేసుకొని తిప్పాలండి క్యాన్వాస్ని. దానికోసం అయితే మనము ఈ విధంగానే చేసేసుకోవాలి. చూడండి మనకి బ్యాక్ పార్ట్ నడుముకు కూడా హెమ్మింగ్ మెథడ్ వస్తుందండి. చూడండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతటిని నేనైతే కట్ చేసేసాను. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసేసుకొని నుంచి అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా అదైతే ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామండి బ్యాక్ పార్ట్లో. ఇది చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ అటాచ్ చేసేది అయితే చూపించలేదు, కానీ పైన కుట్టు వేసేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ అయితే పెట్టామండి. చూడండి ఈ విధంగా క్యాన్వాస్ని అయితే నేను అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. పైకి కూడా ఉబ్బెత్తుగా రాదు. ఈ విధంగా పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది అనేది లూజ్ కుట్ అంటే ఎక్స్ట్రాగా పెద్ద కుట్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనం హెమ్మింగ్ చేయాలి కదా తర్వాత, దానికోసం అయితే కదలకుండా ఉండటానికి ఒక కుట్ అయితే వేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు చూడండి ఇది ఇంకొక సైడు. ఇది క్యాన్వాస్ని పెట్టేసిన తర్వాత పైన అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. పైకి కనిపించదు, క్లాత్ అనేది అసలు కనిపించదు, ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా పైన ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే సేమ్ ఇదే విధంగానే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చూడండి దీనికి హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంత నీట్గా వచ్చాయి కదా, అసలు నీట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ టక్స్లు అనేది మనం వేసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్లో. ఈ విధంగా టక్స్లు అనేది 3 టక్స్లు అనేది వేసుకోవాలి. నేను ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు అనేది కట్ చేసుకుంటానండి. ఫస్టే కట్ చేసుకోను. ఈ విధంగా నాకు ఎందుకు అలవాటు అయిపోయింది. సేమ్ ఆ విధంగా కట్ చేసుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది. దానికోసం అయితే నేను ఎప్పుడు కూడా కుట్టేటప్పుడే షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకొని చూసుకుంటానండి. ఎందుకంటే క్లాత్ అనేది మనకి తక్కువ వస్తే కన్నా ఇబ్బంది అవుతుంది కదా, దానికోసం అయితే నేను కుట్టేటప్పుడు అయితే కట్ చేసేసుకొని కుడతాను. 3 టక్స్లు కూడా వేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి కప్ షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. టక్స్లు కూడా నీట్గా వచ్చాయి కదా, ఫినిషింగ్ కూడా నీట్గా ఉందండి. చూడండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్కి అయితే కట్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని అంటే మనం ఎంతైతే పెట్టుకున్నామో అంత కట్ చేసేసుకొని ఇక్కడ మనమైతే షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. తిరిగేసి ఇంకొక కుట్టు అయితే దాని మీద వేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే మనకి హైట్ ఏ విధంగా ఉంది అనేది అయితే చూసుకోవాలండి. ఎక్కువ హైట్ అయితే మనం తగ్గించుకోవాలి. కుట్టేటప్పుడైనా మనకి తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్కి తీసుకుంటాం కదా, అప్పుడు మనకి తెలిసిపోతుంది. అంటే ఎక్కువ ఏమన్నా ఉంటే అక్కడే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని కుట్టేటప్పుడే చూసుకుంటానండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే కట్ చేసుకున్నా సరిపోతుంది. లేదు ఈ విధంగా మనం చూడండి, నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని షేప్ బెల్ట్ నాకు ఎంతైతే సరిపోతుందో నేను అంతటే కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సరిపోయింది. దానికోసం అయితే నేను ఇక్కడ ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత లోడింగ్ పద్ధతిలో అయితే షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా తిప్పేసి ఇందాక కుట్టు వేసాం కదండి, సేమ్ దాని మీదనే ఒక కుట్టు అనేది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి లోపల క్లాత్ పడుకోకుండా నిదానంగా వేసుకోవాలండి చూసుకుంటూ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇప్పుడు మనకి లోడింగ్ పద్ధతిలో అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకొకసారి కూడా లెఫ్ట్ సైడ్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ కింద క్లాత్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనము మార్కింగ్ అంటే కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవాలి. హైట్ సరిపోయిందా లేకుంటే తక్కువ వచ్చిందా లేకుంటే ఎక్కువ వచ్చిందా అనేది చూసుకొని ఈ విధంగా ఇక్కడే మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా మనం రెండు కూడా లెవెల్గా ఉన్నాయా, ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చాయా అంటే ఉక్స్ పట్టి హైట్ తర్వాత కాజా పట్టి తక్కువ అట్లా ఏమన్నా మెజర్మెంట్ తక్కువ ఉన్నా కూడా మనం ఇక్కడే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ అంత సెట్ అయింది, నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్నానండి. కుట్టు వేసుకునేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనకి ఫోల్డింగ్ లోపల క్లాత్ పడితే అసలు ఇంకా చాలా టైం వేస్ట్ అవుతుందండి. దానికోసం అయితే మనం 1-2 సార్లు నిదానంగా చూసుకొని అది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి లోడింగ్ పద్ధతులు అయితే షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి. షేప్ పట్టీలు అంటారు కదా, షేప్ బెల్ట్ అంటారు, తర్వాత క్రాస్ బెల్ట్ అంటారు, ఒక్కొరు ఒకలాగా అంటారండి. మేమైతే షేప్ బెల్ట్ అంటాము. ఇంకా ఇప్పుడు ఉక్స్ పట్టీకి అయితే నేను కాజా పట్టీకి అయితే క్లాత్ అనేది తీసేసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను. మీకు ఒకవేళ నా మెథడ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే టైలరింగ్ నేర్చుకునే వారికి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఇంతగా కష్టపడుతున్న దానికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నాకు. ఇప్పుడు మనకి కాజా పట్టీకి నేను ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే కాజా పట్టీని అయితే ఈ విధంగా మనము స్టిచ్చింగ్ వేసేసుకొని కాజాలు కూడా 5 అయితే వేసేసుకుంటున్నాను. కాజాలు వేసుకునేటప్పుడు కూడా రఫ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ
ఒకటికి 2 సార్లు రఫ్ ఇచ్చుకుంటే మనకు అసలుకి ఇంకా ఎప్పుడే కానీ క్లాత్ చినిగిపోయేంత వరకు ఈ కాజా పట్టీలు అయితే మనకి ఊడిపోవు. ఉక్సులు కూడా టైట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత నేనైతే ఈ విధంగానే వేస్తాను. మీకు ఒకవేళ మీరు ఏ విధంగా ఫాలో అవుతారని చెప్తే నేనైతే ఈ విధంగా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. మీరు ఏ విధంగా వేస్తారనేది అయితే కింద కామెంట్ చేయండి. కొందరు అయితే కాజా పట్టీలు కూడా వేస్తారు. అవి వేయడానికి మనం అంటే బ్లౌజ్ కాస్ట్ ఏ విధంగా ఇస్తారనేది చూసుకొని మనము అలాంటివన్నీ ప్రిఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉక్స్ పట్టీకి అయితే నేను క్లాత్ని అంతటిని రెడీ చేసేసుకొని ఉక్స్ పట్టీ కూడా రెడీ చేసేసుకున్నాను. చూడండి, దీని మీద ఒక కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి రేషంది పవర్లూమ్ అంటారు కదండి, ఆ శారీ క్లాత్ అండి. ఇది వాళ్ళకి బార్డరు అంతా కూడా ఏం వద్దన్నారు. దానికోసం అయితే ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ కూడా నేను హెమ్మింగ్ పద్ధతి వేస్తానన్నా కదా, ఇదేనండి. అంతే అండి వీడియో.